ఎస్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రఘునాథ్ గారు చెప్పండి. జరిగింది ఎందుకంటే ఒక్క నిమిషం సురేంద్ర గారు, ఒక్క నిమిషం రఘునాథ్ గారు చెప్పండి. అంటే ఈ సిట్లు వేయడం అనేది పూర్తిగా సిట్లు వేస్తూనే ఉన్నారు ప్రతి ప్రభుత్వం. అటు వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు గత ప్రభుత్వంలో ఈ అన్యాయాలు జరిగాయని సిట్ వేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ఈ అన్యాయాలు ఆరోపణలు ఉన్నాయని చెప్పి సిట్ వేస్తుంది. ఈ సిట్ కేసులు ఎంతవరకు నిలబడతాయి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. దిస్ సాయి కృష్ణ, ఈ కస్టోడియల్ డెత్ ఈస్ ఎ బ్రూటల్ మర్డర్. దిస్ ఈస్ అ బ్రూటల్ మర్డర్ అండ్ ఒక సివిలైజ్డ్ ఒక పౌర సమాజంలో ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసు, ఒక అకౌంటబిలిటీ ఉన్నటువంటి, ట్రాన్స్పరెంట్ ఉండాల్సినటువంటి దశలో ఒక వ్యక్తిని ఇల్లీగల్ గా అరెస్ట్ చేసి సబ్జెక్టెడ్ టు 3rd degree టార్చర్ చేసిన తర్వాత తనని ఆ టార్చర్ కాన్సిక్వెంట్లీ చనిపోవడము, disappearance of screening of entire evidence. So first of all దీన్ని ఏ ఒక్క పౌరుడైనా కానీ దీన్ని ఖండించాల్సినటువంటిది నంబర్ 1. నంబర్ 2, టుడే ఇంత పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. ఈ యొక్క బ్రూటల్ కస్టోడియల్ డెత్ కి వ్యతిరేకంగా కుటుంబము, ఫ్యామిలీ మెంబర్స్, సోషల్ యాక్టివిస్టులు అందరూ మాట్లాడుతున్నారు, హక్కుల సంఘాలు అందరూ మాట్లాడుతున్నారు. సరే, సిట్టు వేసినా కానీ టుడే వాట్ ఐస్ మై మొట్టమొదటి నా ప్రశ్న ఈ ప్రభుత్వానికి ఏంటంటే, సిట్ కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఐఆర్ వెదర్ ఇట్ ఈస్ ఆల్టర్డ్ ఆర్ నాట్ ఇస్ అ పాయింట్. ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ ఆల్టర్ చేయకుండా సెక్షన్ 302, 201 రెడ్ విత్ 34 IPC కింద, అంటే మర్డర్ కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా సిట్ వేయడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. దిస్ ఇస్ వన్. If really who are these sit officials అనేది కూడా that is also one important thing. కాబట్టి ఇందులో ఇప్పటికి దాదాపుగా ఈ ఆందోళన ఎన్నో రోజుల నుంచి జరుగుతుంది, సిట్ వేయడము. దిస్ ఇస్ సంథింగ్ వేర్ వితౌట్ ఆల్టరింగ్ ది సెక్షన్ ఆఫ్ లా అరెస్ట్. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ చిన్న చిన్న ఫ్లిమ్సీ అలిగేషన్స్ వచ్చిన దానిలో అరెస్ట్ చేస్తున్నారు, రిమాండ్ చేస్తున్నారు. ఇది ఒక కస్టోడియల్ డెత్, ఈ పార్టీకి అరెస్ట్ చేయాలి, రిమాండ్ చేయాలి. బట్ ఇంతవరకు కూడా రిమాండ్ చేయకుండా జరగడం అనేటటువంటిది నాకు కొద్దిగా అనుమానాలే వస్తున్నాయి. వెదర్ ఇన్వెస్టిగేషన్ బై ది సిట్ వుడ్ కంటిన్యూ ఫెయిర్లీ ఆర్ నాట్. నంబర్ 2, ఒక సస్పెన్షన్ ఈజ్ నాట్ ఎ పనిష్మెంట్. సస్పెన్షన్ అనేటటువంటిది ఒక డిపార్ట్మెంటల్, అదొక సపరేట్ ప్రొసీడింగ్స్. సస్పెన్షన్ కాదు. ముందు ఎఫ్ఐఆర్ సిట్ యొక్క ఇంటిగ్రిటీని తెలుపుకోవాలంటే, మేము ఎఫ్ఐఆర్ ని 302కి ఆల్టర్ చేశాము, వీళ్ళందరి మీద కేసు నమోదు చేశాము, మేము ఇమీడియట్ గా కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేస్తాము, అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాము అనేటటువంటి ఒక సిన్సియారిటీ ఉండాల్సినటువంటి ఉంది. ఇప్పటివరకు అది కనపట్లేదు. కాబట్టి ఇట్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అన్ అమౌంట్స్ టు ది గ్రాస్ వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. దీని మీద ప్రభుత్వం ఇప్పటికైనా కానీ ఆ సిట్ అధికారులు, ఐ డోంట్ నో హూ ఆర్ ది సిట్, whether they are the integrated human rights orientation ఉన్న IPS ఆఫీసర్సా, ఆ యొక్క కాంబినేషన్ ఏందనేటటువంటిది నేనైతే చూడలే. కానీ ఇలాంటి సంఘటనలు ఇన్ ఏ కాంటెంపరీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జరగడము, ఇన్ని రోజుల నుంచి మొత్తం రాష్ట్రం మొత్తం ఆందోళన జరుగుతున్నా కానీ ఒక సిట్ వేసి జస్ట్ నామమాత్రాన ఒక నామినల్ గా చేయడం అనేటటువంటిది దిస్ ఈస్ మోస్ట్ అన్ఫార్చునేట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎస్ రఘునాథ్ గారు, ఈ కేసు అంటే సిట్కి సంబంధించిన విచారణ కనుక నిష్పక్షపాతంగా జరిగితే దీంట్లో ఉన్నటువంటి ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా డెత్ పెనాల్టీ పడుతుందండి. యు సే దిస్ ఇస్ అ కేస్ వేర్ ఇది ఒక్కరు చేసినటువంటిది కాదు. అందుకే నేను అనేది 302 మర్డర్ తో పాటు ఒక కామన్ ఇంటెన్షన్ తోటి ఒక కుట్రపూరితంగా ఒక 4-5 కలిసి చేస్తే తప్ప స్క్రీనింగ్ ఆఫ్ అఫెన్స్ ఇవి జరగవు. కాబట్టి దిస్ ఇస్ అ కేస్ విచ్ ఇస్ క్యాపిటల్ పనిష్మెంట్, డెత్ పెనాల్టీ వేసేటటువంటి కేసు ఇది. నాట్ లెస్ దెన్ లైఫ్ ఇంప్రిజన్మెంట్, డెత్ పెనాల్టీ కెన్ ఆల్సో బి ఇంపోజ్డ్. మనం చూసాము రీసెంట్లీ వాట్ హెస్ హ్యాపెండ్ ఇన్ తమిళనాడు. ది ట్రయల్ కోర్ట్ హెస్ కన్విక్టెడ్ డెత్ పెనాల్టీ వేయడం జరిగింది. కాబట్టి ఈ డెత్ పెనాల్టీ ఎక్కడ జరుగుతుందని చెప్పి బాడీనే స్క్రీనింగ్ చేయడానికి పోయి బర్న్ చేసినటువంటి అలిగేషన్ ఉందంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టు రిజిస్టర్ అండ్ 302 1-2 hours మ్యాటర్ అండి. ఎందుకంటే ఈరోజు కోట్ల
ప్రభుత్వము పోలీస్ శాఖకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము టెక్నాలజీ కోసము స్పెండ్ చేస్తున్నటువంటిది ఒక 1-2 అవర్స్లలో వెదర్ ది బాయ్ టార్చర్ అయినాడా లేదనేటటువంటి సీసీ ఫుటేజెస్, సీసీ కెమెరాస్, ఫోన్ ట్యాపింగ్, కాల్ డేటా రికార్డ్ తోటి ప్రైమా ఫేసి ఉంటుంది. కానీ ఇప్పటికి కూడా ఎందుకు 302 కింద ఎఫ్ఐఆర్ ఆల్టర్ చేయలేదనేటటువంటిది నా మొట్టమొదటి ప్రశ్న. సో ఐ డౌట్, ఐ సస్పెక్ట్ దట్ దేర్ మే నాట్, బాధితులకి న్యాయం జరగడం అనేటటువంటిది ఐ స్టిల్ డౌట్ఫుల్. ఎస్ రఘునాథ్ గారు, మొన్న లాయర్ మొహినుద్దీన్కి సంబంధించి మర్డర్ అప్పుడు కూడా ఈ సిట్ గురించి మీరు మాట్లాడారు కదా, దాని గురించి అసలు ఏంటి ఇది? అంటే లాయర్స్ రక్షణ గురించి కూడా ప్రభుత్వాలు ఆలోచించాలా? ఖచ్చితంగా. ఎందుకంటే న్యాయవాదులు ఈరోజు వేరే వృత్తి మాదిరిగా కాకుండా న్యాయవాదులు ఈరోజు న్యాయం కోసము కోర్టులలో నిరంతరం పోరాటం చేస్తూ ఉంటారు. The lawyers will fight for the protection of the rights. Lawyers కోర్టులలో న్యాయం, జస్టిస్ కోసము దే ఆర్ ట్రీటెడ్ as a కోర్ట్ ఆఫీసర్స్. కాబట్టి న్యాయవాదులు ఒక న్యాయం కోసం పోరాటం చేసేటటువంటి క్రమంలో అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి న్యాయవాదుల మీద. ఎలాగైతే డాక్టర్లకు రక్షణ కోసం డాక్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉందో, న్యాయవాదులకు కూడా యాక్ట్ ఉండాలనేటటువంటిది దాదాపు ఇట్స్ ఎ లాంగ్ స్టాండింగ్ స్ట్రగల్. ఇది న్యాయవాదులే కాకుండా న్యాయవాదులతో పౌర సమాజంలో ఉండేటటువంటి అనేక మంది మేధావులు కూడా న్యాయవాదులకు రక్షణ చట్టం ఉండాలని చెప్పి ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళన. చాలా ఆశ్చర్యకరం, బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏ డిమాండ్స్ అయితే ప్రజల నుంచి రానటువంటి చట్టాలను తీసుకొస్తా ఉన్నారు వితౌట్ ఎనీ డిబేట్. ఈరోజు పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలలో కానీ రాత్రి చట్టాలను చేస్తా ఉన్నారు. కానీ ఎక్కడైతే ప్రజల డిమాండ్స్, న్యాయవాదులే కావచ్చు, ప్రజల నుంచి నిజంగా కూడా ఒక ఆకాంక్షలను అర్థం చేసుకొని చట్టాలు తేకపోవడం అనేటటువంటి చాలా శోచనీయమైనటువంటి విషయం. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణలో అనేక మంది న్యాయవాదులు హత్యలకు గురవుతున్నారు. చివరికి చేవెళ్ళ కోర్టులో స్వప్న అనేటటువంటి ఒక యువ న్యాయవాది హత్య అయిన తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన తర్వాత ఈరోజు తెలంగాణలో ఒక అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. ఇలాంటి దాడులు ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా మందిని పోలీస్ స్టేషన్లలో కస్టోడియల్ ఇంట్రాగేషన్ పేరుతో దాడి చేయడము, న్యాయం అడిగినందుకు అడ్వకేట్ల మీద దాడి చేయడము, హ్యూమిలియేట్ చేయడం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ మధ్య కర్నూలులో జరిగిన, ఈ మధ్యలో కడపలో జరిగింది. కాబట్టి అందుకే ఆర్డినరీ పోలీసు న్యాయవాదుల మీద దాడులు జరిగినప్పుడు, ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు ఎఫెక్టివ్ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు. ఇదే అనుభవం మాకు తెలంగాణలో కూడా ఉంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విత్ ఇంటిగ్రేటెడ్, ఒక కమిటెడ్ ఐపీఎస్ ఆఫీసర్స్ లాంటి వాళ్ళు, వాళ్ళ యొక్క చరిత్రలో చాలా కమిటెడ్ గా చేసినటువంటి ఆఫీసర్స్ ఉండాలని చెప్పి డిమాండ్ చేయడంతో ఇమీడియట్ గా మొయిజుద్దీన్ సంఘటనలో వాళ్ళందరినీ 48 అవర్స్ లో అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా జైలు పంపడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ఎఫెక్టివ్ గా జరుగుతూ ఉంది. ఎక్కడైతే ఇన్వెస్టిగేషన్ ఎఫెక్టివ్ గా జరుగుతుందో మేము వాస్తవం చెప్తాం. You see, when investigation is not effective, unfair, we must say that it is an unfair. ఈ రోజు సాయి కృష్ణ విషయంలో కూడా సిట్టు లోకల్ పోలీస్ నుంచి సిట్టు ఒకసారి ఫైల్ తీసుకున్నదంటే ఎఫ్ఐఆర్ ఇమీడియట్ గా ఆల్టర్ చేయాలి. దట్ ఈస్ ది లా. వెదర్ దే హ్యావ్ డన్ ఇట్ నాట్, మీరు ఖచ్చితంగా ఇప్పుడు సిట్టుని ఎవరైతే హెడ్ చేస్తున్నారో వాళ్ళని అడగాల్సినటువంటి అవసరం ఉంది, తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, సాయి కృష్ణకు సంబంధించి లాకప్ డెత్ విషయంలో అటు సిఐ నాగరాజుని సస్పెండ్ చేశారు. కానీ ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక లాకప్ డెత్ జరిగితే పై అధికారులకు వెళ్లకుండా ఉంటుందా? ఖచ్చితంగా అబ్సల్యూట్లీ. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో ఏ వ్యక్తిని అరెస్ట్ చేసినా విత్ ఇన్ అవర్స్ లోపల హయ్యర్ పోలీస్ ఆఫీసర్ జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీకి ఇమీడియట్ గా ఇంటిమేషన్ ఇవ్వాలనేటటువంటిది చట్టం చెప్తుంది. ఏ వ్యక్తినైనా పోలీస్ స్టేషన్ లో కస్టడీలోకి తీసుకుంటే మ్యాజిస్ట్రేట్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కానీ ఈ రోజు అలా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు కమిటెడ్ గా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటే బహుశా ఇంతవరకు రాకపో. సీసీ ఫుటేజెస్ ని యూసీ ద సుప్రీం కోర్ట్ కేటగారికల్ గా చెప్పింది 6 months వరకు ప్రతి పోలీస్ స్టేషన్ లో ఉండేటటువంటి సీసీ ఫుటేజెస్ ని ప్రిజర్వ్ చేయాలి. అది ఎవ్రీ డే దేర్ షుడ్ బి ఎ రివ్యూ ఆఫ్ ది సీసీ ఫుటేజెస్ బై ది హయ్యర్ పోలీస్ ఆఫీషియల్స్. ఎస్పీ కావచ్చు, ఆ జిల్లా కమిషనరేట్ కానీ ఇమీడియట్ గా ప్రతి సీసీ కెమెరాస్
రఘునాథ్ గారు Yes. ఒక చిన్న సబ్మిషన్.